గత కొన్ని రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం. ఎక్కడ చూసినా కూడా అఘోరి అన్న పేరు మాత్రమే వినిపిస్తూ ఉంది. తాజాగా అఘోరిని అరెస్ట్ చేసి తీసుకొచ్చి చెంచల్గూడ జైలుకి తరలిస్తున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి. అసలు ఈ అఘోరి చేస్తున్నటువంటి ఈ కార్యకలాపాల వెనకాల ఉన్నది ఎవరు? అసలు ఈమెని అరెస్ట్ చేయడం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అసలు? ఈమెని ఏ జైల్ అంటే తను ట్రాన్స్‌జెండరా? లేకపోతే తను మేలా? ఫీమేలా? అన్నది కూడా ఇప్పటి వరకైతే ఒక క్లారిటీ లేదు. తనని ఏ జైలుకి పంపిస్తారన్న విషయాల పైన కూడా అనుమానాలైతే ఉన్నాయి. అసలు తనని ఏ జైలుకి తరలిస్తారో, ఒకవేళ జైలుకి తరలించినప్పటికీ కూడా తనకి ఎన్ని రోజుల రిమాండ్ వేయాలన్నది కూడా ప్రజలు కోరుకుంటున్నారు. ఏంటన్న విషయాలన్నిటిపైన కూడా ప్రస్తుతం మనతో పాటు విశ్లేషించడానికి ఆరోగ్యస్వామి జోసెఫ్ గారున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, చూస్తూనే ఉన్నాం. రీసెంట్‌గా అఘోరి అయితే అరెస్ట్ అవ్వడం జరిగింది. సో, దానిపైన మీరు ఏం వ్యక్తం చేయాలనుకుంటున్నారు? బిగ్ టీవీ వాళ్ళందరికీ నమస్కారం. అఘోరి అసలు ఈవిడ ఒక పబ్లిక్ న్యూసెన్స్ మనిషి. ఎందుకంటే ఈవిడ వల్ల పబ్లిక్కి కేవలం హరాస్మెంట్, పబ్లిక్ థ్రెట్ కూడా. ఒకప్పుడు ఈవిడ యాక్చువల్లీ ఎక్కడ రావడం జరిగిందంటే ముత్యాలమ్మ టెంపుల్ ఇష్యూలో సడన్గా ప్రదర్శన అది చూసి చాలామంది ఏమనుకున్నారంటే ఓకే ఈవిడ వల్ల కొన్ని మంచి జరుగుతుంది, సమాజానికి మంచిది, సనాతనకు మంచిది, గుళ్ళు గోపురాలు కాపాడుతాను అనే ఒక చెప్పేసి. అంటే ఈవిడ వల్ల ఏదో హిందుత్వానికి మంచిది, దేశానికి మంచిది, ఇంకా సనాతనం. ఇప్పుడు ఆమె స్లోగన్ ఏముండే, సనాతనాన్ని కాపాడుతా అని చెప్పి అని ఎంట్రీ ఇచ్చింది, అవతరించింది. సడన్గా వచ్చిన తరుణంలో ఏమైంది, ఈమెకు ఒక ఫేమ్ అనేది ఆటోమేటిక్గా సడన్గా చాలామంది యూట్యూబర్స్ ఈమెను ఫాలో అవ్వడము, ఆ ఫాలో అవ్వడంలో ఆ పిచ్చి కారు ఒకటి వేసుకొని ఆ కారు అందరికీ ఏమైందంటే ఒక సెల్ఫీలు దిగడము. వాళ్ళతో నీకు ఇంత ఫేమ్ వచ్చిన తర్వాత, నువ్వు ఒక సెలబ్రిటీ లెవెల్కి వచ్చిన తర్వాత కొంచెం మాటలు అనేది అదుపులో ఉండాలి. ఎలా మాట్లాడుతున్నావు, ఎవరికి ఎలా స్పందిస్తావు. చాలా బిహేవియర్, ర్యాష్గా మాట్లాడడము, మరి వాళ్ళని తిట్టడం, చాలామంది తిట్టేసింది కూడా. ఇంకా ఇంకొకటి ఏంటంటే ఈవిడ వల్ల చాలా పెద్ద థ్రెట్ ఒకటి, చాలామంది ప్రాణాలు పోయేది. ఎక్కడ, శ్రీకాళహస్తి టెంపుల్లో. అక్కడ ఏం చేసింది ఈవిడ, అసలు ఈవిడ చెప్పాలన్నా వీడు చెప్పాలన్నా అర్థమైతలేదు. అక్కడ పోలీస్ సిబ్బంది దాదాపు ఒక 20 మంది ఉన్నారు. అక్కడ నువ్వు ఏం చేసావు, పెట్రోల్ మీద పోసుకున్నావు. నీకు చనిపోయేటుంటే ఎక్కడన్నా పోయి హాయిగా ప్రజలు లేని జాగ్రత్త చనిపోవచ్చు నువ్వు. కానీ నువ్వు ఏం చేసావు, పబ్లిక్లో వచ్చి పెట్రోల్ 20 లీటర్స్ ఆఫ్ పెట్రోల్, 20 లీటర్ పెట్రోల్ అంటే నీ వల్ల 20 మంది 30 మంది చనిపోయేవాళ్ళు. ఒక రాష్ట్రానికి పెద్ద దరిద్రము నీ వల్ల ఇదైపోయేది. 20 మంది చనిపోయేవాళ్ళు, అక్కడ పోలీస్ సిబ్బంది, మళ్ళీ నీ ట్యాంక్లో పెట్రోలా మళ్ళీ గ్యాసా తెలియదు. అంటే నువ్వు దాదాపు ఒక టెర్రరిస్ట్వి. ఎందుకంటే నీ వల్ల చాలామంది చనిపోయేవాళ్ళు. ఒక చాలా పెద్ద ఆపద నుంచి కాపాడాడు దేవుడు, అది మాత్రం చెప్పాలి. లేకపోతే ఆ రోజు గనక ఎవడైనా ఒక సిగరెట్ ముక్క కింద పడేసి ఉంటే చాలామంది చనిపోయేవాళ్ళు. ఒక విధ్వంసం అనేది మనం టెర్రర్ చూస్తున్నాం కదండి, టెర్రర్ అటాక్. ఇది ఒక మినీ టెర్రర్ అటాక్లా అయ్యేది. సో, అంటే ఇప్పుడు తనని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. అరెస్ట్ చేసి 14 రోజుల రిమాండ్‌లో ఉంచుతాము అని అన్నారు. మిమ్మల్ని అడిగితే తనకి ఎలాంటి శిక్ష వేయాలనుకుంటారు? ఎన్ని రోజుల శిక్ష వేయాలనుకుంటున్నారు? శిక్ష కాదు, యాక్చువల్లీ ఇలాంటి వాళ్ళు పబ్లిక్లో రావద్దు. వీళ్ళు పబ్లిక్కి థ్రెట్ ఒకటి, న్యూసెన్స్, నాన్సెన్స్ ప్రతి ఒక్కటి. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకప్పుడు నగ్నంగా తిరిగేవాళ్ళు. అసలు అఘోరులకు సిటీలో ఏం పని, వాళ్ళు ఉండేది ఎక్కడ, శ్మశానాలు ఉంటారు, లేదా హిమాలయాల్లో చాలా మటుకు. అక్కడ వీళ్ళు ప్రజల మంచి గురించి మాట్లాడాలి. లోక కళ్యాణం చేస్తలేవు నువ్వు. నీ వల్ల లోకానికి చాలా పెద్ద ముప్పు. అది కనీసం ఈసారైనా పోలీసులు అరెస్ట్ చేసి మళ్ళీ సిటీకి రాకుండా, ప్రజల్లో రాకుండా చూసుకునే బాధ్యత ప్రతి పోలీస్ వ్యవస్థది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, చాలా పెద్ద రాగాంతం ఇది. పోలీస్ వ్యవస్థకు పెద్ద ముప్పు. ఇప్పుడు ఈవిడ ఎక్కడన్నా వస్తుంది అంటే ఒక పెద్ద పోలీస్ ప్రొటెక్షనే ఇవ్వాలి. ఇంకా పోలీసులకు సవాల్ విసరడం, నేనేం తడాక చూపిస్తాను, పోలీసులు కూడా దుర్భాషలు ఆడడము. అంతేందుకండి, సీఎం గారు
ఆ సీఎం గారినే ఇతను ర్యాష్గా మాట్లాడడం, చూపిస్తా నా తడాక చూపిస్తా, వేల అఘోరీలను తెస్తాను. ఏం చేయాలనుకుంటున్నావు? ఇప్పుడు నువ్వు లోక కళ్యాణం అన్నప్పుడు కేవలం నువ్వు మనుషులకే మనుషులకు పనికొచ్చే పనులు చేయాలి కానీ మనుషులు బెదిరిపోయే పనులు చేస్తున్నావు. నువ్వు వస్తున్నావు అంటే భయం పడుతున్నారు. ఇప్పుడు వస్తే స్వాగతించాలండి. ఇప్పుడు ఎవరైనా సెలబ్రిటీ కానివ్వండి, చిన్న వ్యక్తి కానివ్వండి, పెద్ద వ్యక్తి కానివ్వండి, వస్తున్నారంటే రెస్పెక్ట్ తోటి స్వాగతించాలి. కానీ నీ వల్ల ఒక భయము, ఇప్పుడు ఒక మీ ఛానల్ అనుకోండి, వస్తారంటే మీకు ఏముంటుంది, ఏమైపోతుందో అని ఒక భయం ఉంటుంది. ఫస్ట్ మీ సీఈఓ గారు ఏమంటారు, చూసి జాగ్రత్తగా ఉండండి, అక్కడ ఆవిడ ఏమైనా చేసినా కానీ మన పరువు పోతుంది, మన పేరు పోతుంది. అంటే ప్రతి వాళ్ళు ఆలోచించేది ఇదే, జాగ్రత్తగా ఉండండి. పోలీస్ స్టేషన్ కానివ్వండి, ఏదైనా పబ్లిక్ ఏరియా కానివ్వండి, అంటే వాళ్ళకి భయం ఏంటిది, ఈ అఘోరి వస్తే ఏదో ఒకటి జరగబోతుంది అనేది ఒక భయము అనేది ఏర్పడ్డారు అందరికీ. అంటే ఇలాంటి వాళ్ళు ఎక్కడ ఉండాలి? ఇప్పుడు మనం కొన్ని జంతువులు ఉంటుంది, ఎక్కడ పెడతారు? జూలో పెడతారు. అలాంటి ప్లేసే వీళ్ళకు కరెక్ట్. ఎందుకంటే వీళ్ళ వల్ల వేరే అఘోరీలు ఉన్నారు పాపం, చాలా మంచిగా ఉంటారు, వాళ్ళు బయటికి రారు, వాళ్ళు బయట సమాజంతో పని ఉండదు. వాళ్ళు ఎప్పుడు వస్తారు? ఇప్పుడు కుంభమేళాలు జరుగుతుంది, అక్కడ వెళ్తారు. అక్కడ వెళ్ళి వాళ్ళు మన గురించి ప్రార్థన చేస్తారు, లోక కళ్యాణం గురించి ప్రార్థన చేస్తారు, లోకం గురించి ప్రార్థన చేస్తారు, లోకం గురించి వాళ్ళు తపస్సులు చేయాలి. వాళ్ళు అఘోరీలు, వీళ్ళు అఘోరి కాదు. ఇవి సాడిస్ట్ అన్నాను, లేకపోతే చాలా చాలా మాటలు ఉంది, అనవసరం. వీళ్ళ గురించి మాట్లాడడం అనవసరం. సో అంటే లోక కళ్యాణం, సనాతన ధర్మాన్ని కాపాడాలి అనుకుని వచ్చిన అన్న అఘోరి తనే 2 కళ్యాణాలు చేసుకుంది అని చెప్పి కూడా మనకి తెలుస్తుంది. అసలు నిజానికి కూడా ఇప్పుడు వర్షిణిని చూసుకున్నప్పటికీ కూడా వర్షిణి ఇప్పటికీ ఏమంటుంది అని అంటే, తన తల్లిదండ్రులతో వెళ్ళకుండా నేను శ్రీనివాస్ తోటే ఉంటాను, నా అఘోరి మాతతోటే ఉంటాను, నన్ను కూడా జైల్లో వేయండి అని అంటుందంట. అసలు తన మెంటాలిటీ ఏంటి అన్నట్టు? మెంటాలిటీ అంటే ఇప్పుడు ఆ అమ్మాయికి, ఈ అఘోరికి మంచి పేరు మంచి పేరు అంటే ఒక ఫేమ్ వచ్చింది. ఆ ఫేమ్ని చాలామంది ఏం చేస్తారు, ట్రై చేస్తారు. ఓకే, నేను కూడా భాగస్వామ్యం అవ్వాలి, నాకు కూడా కొంచెం పేరు వస్తే బాగుంటుందని చెప్పి ఆ ట్రాప్లో పడిపోయింది పాప. ఈ పాపతో పాటు ఇంకా ఇద్దరు కూడా ఎవరో ట్రాప్లో పడ్డట్టు తెలిసింది. అయితే ఈమెకి ఏమైందంటే, కొందరు అఘోరీలు వాళ్ళు డ్రగ్స్ కూడా తీసుకుంటారు. మళ్ళీ బహుశా ఈమె కూడా దానికి ప్రభావితం అయిందో లేదో తెలియదు మనకు. కానీ దీన్ని ఖండించాల్సిన బాధ్యత వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఉండాలమ్మా. వాళ్ళ తప్పు కూడా ఉంది. ఎందుకంటే ఎక్కడ తిరుగుతుంది, ఎవరితో తిరుగుతుంది, ఆ అఘోరికి పేరు వచ్చిందని చెప్పి ఈ పిల్లకు కూడా పేరు రావాలని చెప్పి వాళ్ళు అప్పుడు ఆలోచించాక ఇప్పుడు వచ్చి బయటకు వచ్చి నాకు న్యాయం చేయమంటే తప్పు ఎవరిది? తప్పు ఫస్ట్ మీ తప్పు. ఎక్కడ పోతుంది మీ పిల్ల, ఏం చేస్తుంది? ఇప్పుడు ప్రతి ఇంట్లో ఏం జరుగుతుంది, ఆడపిల్లలు వాళ్ళకు ఏదో అవ్వాలని కోరికలు, వాళ్ళు ఏం చేస్తారు, రీల్స్ చేసుకుంటారు. మంచి రీల్స్ చేయండి పర్లేదు, సమాజానికి మెసేజ్ లాంటి రీల్స్ చేయండి పర్లేదు. కొందరు ఎంత భయంకరమైన రీల్స్ చేస్తారంటే మనం చూడలేము, మనము అసలు చూడలేము. వాళ్ళు ఏం చేస్తారు, నాకు ఉపాధి ఉందో లేదో ఆలోచించరు, నా తల్లిదండ్రుల గురించి ఆలోచించరు. వాళ్ళు రూమ్లో ఉండి చిన్న చిన్న బట్టలు వేసుకొని రీల్ చేస్తారు. అంటే ఈ పిల్ల కూడా అలాంటి ప్రభావంలో పడ్డది, అలాంటి ట్రాప్లో పడిపోయింది ఈ పిల్ల వర్షిని. సో అంటే ఇప్పుడు తనని రిహాబ్లో ఉంచడం జరిగింది, అయినప్పటికీ కూడా తను ఏం తినకుండా నాకు అఘోరి మాతనే కావాలి అని అంటుందంటే, అఘోరి మాట అనకండి, శ్రీనివాస్. సో మనం అఘోరి అని కూడా అనొద్దు. సో శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఆ శ్రీనివాస్ దగ్గరికే నేను వెళ్ళాలి అని కూడా ఊరికే గోల చేస్తుంది. సరే పోయి ఏం చేస్తావు మనం, అసలు నువ్వు పెళ్ళి ఎందుకు చేసుకున్నావు? ఒకటి ఏంటంటే అది ఆ పాపకు తెలుసు, వర్షిని పాపకు తెలుసు, అఘోరికి కూడా తెలుసు. ఇది కొంతకాలం కాంట్రాక్ట్, ఇది మీరు రాసి పెట్టుకోండి. ఇది ఏదో సంవత్సరాలు వాళ్ళు జీవితాంతం ఉండరు. ఖచ్చితంగా ఈ అమ్మాయికి వేరే దుర్దృశ్యం పెరుగుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఏం చేస్తారు, పెళ్లి చేసుకొని ఏం ఉద్ధరించాలని చెప్పి మీరు పెళ్లి చేసుకొని ఈ దేశానికి ఒక దరిద్రమే మీ వల్ల. ఎందుకంటే మీరు ఏం చేస్తున్నారు, సమాజానికి ఏం చూపిస్తారు? ఇప్పుడు పెళ్లి చేసుకొని ఏం ఉద్ధరిస్తామని చెప్పి పిల్లల్ని పెంచుకుంటారు. ఆ పెంచుకున్న పిల్లలు కూడా మళ్ళీ మీలాగానే అయితే ఏం దరిద్రమే కదా దేశానికి. అంటే ఇలాంటి వాళ్ళని సమాజంలో దూరం పెట్టాలి. ఫస్ట్ ఆ అఘోరి అయితే శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ వాళ్ళని సమాజం నుంచి దూరం చేయాలి. ఎంత దూరం ఉంచితే అంత మంచిది. ఎందుకంటే వీళ్ళు ఏమవుతారంటే ఇతరులకు, ఇప్పుడు ఈ అమ్మాయి లైఫ్ స్పాయిల్ అయిపోయింది, ఇంకా ఇద్దరు అమ్మాయిలు వాళ్ళు బచాయించి పెట్టారు, లేకపోతే వాళ్ళు కూడా ట్రాప్లో పడేవాళ్ళు. అంటే ఇలాంటి వాళ్ళ వల్ల ఏమవుతుందంటే పోలీస్ వ్యవస్థ,
ఈవెన్ పబ్లిక్ న్యూసెన్స్, పబ్లిక్ కూడా నాన్ సెన్సే ఇది. వీళ్ళని ఎంత దూరం పెడితే అంత మంచిది. లేదంటే వీళ్ళకు అఘోరీల చేతులను పెట్టాలి, వాళ్ళే చూసుకుంటారు. ఎందుకంటే ఎలాగో నువ్వు సూసైడ్ అటెంప్ట్ చేసినావు, ఇలాంటి అఘోరీలను ఆ మెయిన్ క్రూరంగా ఉంటారు అఘోరీలు, వాళ్ళు వినరు. అలాంటి అఘోరీలే వీళ్ళకి కరెక్ట్. సో అంటే ఇప్పుడు తను ఇంత చేస్తుంది, శ్రీనివాస్ ఇంత చేస్తున్నాడు. సో ఇంత చేసినప్పటికీ కూడా ఇటు ఇంతమంది ఇటు జోగినీలు, ట్రాన్స్‌జెండర్స్ గానీ, అటు కొంతమంది అఘోరాలు కూడా తనకొక గురువు ఉన్నాడని కూడా స్టార్టింగ్‌లో గురువు కూడా తను చాలా జెన్యూన్ అఘోరి, మా దగ్గర అన్నీ నేర్చుకుంది అని చెప్పారు. సో అంటే ఇప్పుడు వీళ్ళందరూ ఇంత సపోర్ట్ చేయడానికి గల కారణం ఇప్పుడు శ్రీనివాస్ వెనక ఇంకెవరైనా పెద్ద హస్తం ఉందనుకుంటున్నారా? ఇప్పుడు అఘోరి ఎప్పుడైతే సడన్గా జనానికి పరిచయం అయ్యారో, అప్పుడు నిజంగా చాలామంది, నేను కూడా అనుకున్నా, ఓకే, సమాజానికి ఒక మంచి సందేశం ఇచ్చేందుకు దేవుడే రప్పించుకున్నాడు, పూజలు పురస్కారాలు చేసి ఏదో ఉద్ధరిస్తాను, ఈ సనాతన ధర్మాన్ని కాపాడే ఒక యోధుడు వచ్చాడు అనుకున్నా. అంటే ఒకవేళ నువ్వు ఇదే స్టాండ్ మీద ఉంటే ఈరోజు పవన్ కళ్యాణ్ నిన్ను కూర్చోబెట్టి నీకు ఏదో చిన్న పదవి, ఏదో ఒక పదవి ఇచ్చేవాడు. ఎందుకంటే మీకు సనాతనం కావాల్సింది సనాతన ధర్మాన్ని కాపాడే యోధులు అని చాలామంది భ్రమలో పడిపోయారు. అంటే చాలామంది ఏమైపోయారంటే మొక్కడం కూడా స్టార్ట్ చేశారు, కాళ్ళు మొక్కారు చాలామంది. నువ్వేం చేసుకున్నావు, నీ కాళ్ళను నరకడం కాక ఇతరులకు కూడా కాళ్ళు నరికేసావు. ఇతరులకు కూడా నువ్వు ఎలా అంటే నీ గురించి నువ్వు చీప్గా, టోటల్ వన్ సైడెడ్ చీప్గా నువ్వు ప్రకటించుకున్నావు. ఇప్పుడు నీ వల్ల ఇతర జోగినులు చాలామంది, ఇప్పుడు మాంకాళి జాతర టైంలో వాళ్ళు బోనాలు తీసుకుంటారు కదా, వాళ్ళకు కూడా మేము అంటే వీళ్ళకు పొంతన లేకుండా అన్నట్టు వాళ్ళు తలదించుకునేలా చేసాము. నీ వల్ల ఇతరులకు కూడా చాలా అవమానం, ఖచ్చితంగా అవమానం ఇది వాళ్ళకు. సో అంటే ఇప్పుడు శ్రీనివాస్ అఘోరిగా మారడానికి బ్యాక్ ఆఫ్ ద స్టోరీ ఇంకొకటి ఉంది అని ఒక స్టోరీ వస్తుంది. అంటే కేవలం ఇప్పుడు తను తన లైఫ్లో తన లైఫ్ని లీడ్ చేసుకోవడం కోసం, ఒక ఫేమ్ అవ్వడం కోసం తను అఘోరినని తను 15 సంవత్సరాల క్రితమే అటు కాశీకి వెళ్ళిపోయి ఇవన్నీ విద్యలు నేర్చుకొని నేను వచ్చాను, నేను శపిస్తే అందరూ నాశనం అయిపోతారు అని చెప్పి మాట్లాడిందే తప్ప ఎప్పుడు కూడా సనాతన ధర్మాన్ని సపోర్ట్ చేసి సనాతన ధర్మం అంటే ఏంటన్న విషయం కూడా చెప్పలేకపోయింది. అంటే కేవలం తను డబ్బు సంపాదించుకొని ఫేమస్ అవ్వడం కోసమే అఘోరి వేషం వేసిందంటారా? ఇప్పుడు మీరు చూడండి, ఏదైనా పూజలు పురస్కారాలు చేసావా? లేదు. నీ వల్ల ఏదో ఒక చిన్న చింతకాయ రాలిందా? లేదు. కానీ నీ వల్ల ముప్పులు వచ్చేది, నీ వల్ల ఒక పిల్ల లైఫే స్పాయిల్ అయిపోయింది, నీ వల్ల పోలీస్ వ్యవస్థకు ఒక మచ్చ, నీ వల్ల. ఎందుకంటే నీ వల్ల ఏంటంటే నువ్వు నీ గ్రామానికి పోయినా కానీ వాళ్ళకు కూడా భయమే ఏమవుతుందో అని చెప్పి. ఎందుకంటే నీకంత పిచ్చి ఉంది. ఇప్పుడు వీళ్ళు ఏమైపోతారంటే సడన్గా ఈ ఫేమ్ రాగానే ఆ మెంటాలిటీ, స్టెబిలిటీ కోల్పోయింది. ఆ స్టెబిలిటీ అంటే ఓవర్కమ్, నేను ఏదో చేసేసినాను, నేను నా వల్ల నాకు ఇంతమంది ఫాలోవర్స్ చాలా చాలా పెరిగిపోయినారు. అది ఫాలోవర్స్ గారు, ఇప్పుడు అదే ఫాలోవర్ నేను రాళ్ళతోడు కొడతారు. ఎందుకంటే నీ పిచ్చి అట్లా ముదిరిపోయింది. ఇలాంటి పిచ్చోల్ని రీహాబ్ సెంటర్లు కాదు, అసలు జనాన్ని నుంచి దూరమే పెట్టాలి ఫస్ట్. అప్పుడే వీళ్ళు సైలెంట్ అవుతారు, అప్పుడే సమాజానికి మంచిది. సో అంటే ఇప్పుడు మీ పరంగా ఇప్పుడు అఘోరి అరెస్ట్ అంటే శ్రీనివాస్ అరెస్ట్ అయ్యారు, వర్షిని రీహాబ్లో ఉంది, వీళ్ళకి ఎలాంటి శిక్ష వేసి ఇంకా వేరే అమ్మాయిల జీవితాలని నాశనం చేయకుండా ఉండాలంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అమ్మాయిలు ఇప్పుడు వాళ్ళ కోరికలు ఎలా ఉంటుందో వాళ్ళకే తెలుస్తుంది. కానీ ఎలా ట్రాప్లో పడుతున్నామో వీళ్ళు చెప్పాను కదండి, వీళ్ళు ఏమైపోతున్నారంటే వాడికి పేరుంది, ఆ పేరుని సంపాదించుకోవాలి. ఇప్పుడు నన్ను 10 మంది గుర్తుపట్టాలి అంటే ఏం చేయాలి? ఆ అఘోరిని ఫాలో అయింది, అఘోరిని ఫాలో అయ్యి నాకు కూడా పేరు వస్తుంది, ఆ పేరుతో పాటు నాకు కూడా ఫాలోయింగ్. ఇప్పుడు ఫాలోయింగ్ వచ్చేసింది, ఉంటుందా లైఫ్లో ఉండదు, కొన్ని రోజులు. దాని తర్వాత ఈమె పేరు వచ్చిన తర్వాత ఈమె సపరేట్గా ఏదో ఒక మీడియా మాధ్యంగా ఈమె సొంత ఫాలోయింగ్ ఏర్పాటు చేసుకుంటుంది. అదే వీళ్ళ ట్రెండ్, అదే వీళ్ళ థాట్ ప్రాసెస్ ఇలాగే ఉంటుంది వీళ్ళకు. అంటే వీళ్ళు పర్మనెంట్ మ్యారేజ్ కాదు, అది కాంట్రాక్ట్ కూడా కాదు నాకు తెలిసి. జస్ట్ కొన్ని రోజులు జనాన్ని పిచ్చితో పట్టియడం, అందులో సఫలమైనరు. కానీ జనాలు కూడా ఇప్పుడు తెలుసుకున్నారు ఈ అఘోరికి ఎలాంటి శక్తులు లేదు, ఆమె ఎంత తపస్సు చేసినా పనికిరాని తపస్సులే. కొన్ని చూసినా నేను వీడియోలు, అన్నము కిందేసుకొని తిన్నది. నేనేమనుకున్నా అంటే, అరే నీకు నిజంగానే
జనాల పట్ల చాలా అభిమానం ఉంది, చాలా ప్రేమ ఉంది, జనాన్ని కాపాడే శక్తివి అని నేను కూడా అనుకున్నా. కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు ఎప్పుడైతే పెట్రోల్ పోసుకుందో అప్పటి నుంచి ఉన్న గౌరవం కాస్త వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఆ రోజు నుంచి నేను అనుకుంటున్నా ఆ డ్రెస్ వేసుకోవడం కూడా స్టార్ట్ అయింది. లేకపోతే అంతకుముందు అసలు డ్రెస్ వేసుకోదు. ఎవరు ముట్టుకున్నా ప్రాబ్లము, ఎవరు నెట్టడం అయితే చాలా దూరము, ముట్టుకున్న ప్రాబ్లము. ఆడవాళ్ళు ముట్టలేరు, మగవాళ్ళు ముట్టలేరు. మళ్ళీ ఏం చేయాలి? సో అంటే ఇప్పుడు వర్షిణిని కూడా రీహాబ్లో వేయడం జరిగింది. అంటే ఇప్పటికైనా వర్షిణి మారి తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి తను ఇంతకు ముందు ఎలా అయితే అఘోరిని కలవకుండా ముందు ఎలా అయితే ఉందో ఆ బ్యాక్ స్టేజ్కి వస్తుందని అనుకుంటున్నారా? రావాలి. ఎందుకంటే ఇప్పుడు ఆమెది కూడా చిన్న వయసు 23 అనుకుంటా. ఇంకా 100 ఏళ్ళు బతకాలంటే ఈ ఈ పిచ్చితనం అంతా మానుకోవాలి. ఓకే, జరిగింది పాస్ట్ అనుకొని ఫ్యూచర్లో ఇలాంటివి జరగొద్దు, ఇలాంటి ట్రాప్లో పడొద్దు, ఇలాంటి వ్యసనాలకు అలవాటు కావద్దు అంటే ఈ మనిషితో ఎంత దూరం ఉంటావో నీ లైఫ్ రేపటి రోజు బాగుంటుంది. లేదు నాకు ఈ పిచ్చి మనిషే కావాలంటే నీ కూడా పిచ్చి తప్పదు, నిన్ను కూడా ఖచ్చితంగా బహిష్కరించాల్సిందే. ఎందుకంటే నీ వల్ల నీ ఫ్యామిలీ మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఇంకా వాళ్ళ బ్రదర్ కూడా ఏదో బ్రదరో మళ్ళీ ఎవరో తెలుసు, విష్ణువా, పాపం ఆయన కూడా కొన్ని విన్నాను అసభ్యంగా కార్యక్రమాలు. ఇక వీళ్ళకు ఒక ఫ్యామిలీ మొత్తం దిగజారిపోయిందండి. అది జరగొద్దంటే ఆ పిల్ల ఇప్పుడైనా వీనితో ఎంత దూరం ఉంటే అంత మంచిది. మైండ్లోకి వెళ్ళి తీసేసుకోవాలి. సో అంటే ఇప్పుడు 14 days రిమాండ్ అయితే వేయడం జరిగింది. దాని తర్వాత ఇన్ కేస్ ఈ శ్రీనివాస్ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ నాకు వర్షిణి కావాలని, వర్షిణి నాకు శ్రీనివాస్ కావాలని చెప్పి మళ్ళీ కలిసే ఛాన్సెస్ సార్ ఉన్నాయి. వీళ్ళు లైలా మజునువా నాకు వీళ్ళు కావాలి వాళ్ళు కావాలి, మీరు ఏం ఉద్ధరించాలని చెప్పి అసలు ఏంది మీ లవ్ స్టోరీ? అది దరిద్రమైన స్టోరీ, అది లవ్ స్టోరీ కాదు. ఇది మిమ్మల్ని చూసి వేరేళ్ళు ఇట్లనే సమాజంలో అందరూ చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు నీకు ఫేమ్ ఉందని చెప్పి నీ ఇంకా పిల్లబడ్డది. ఇప్పుడు ప్రతి ఒక్క అఘోరీలు కొందరికి అయిపోతుంది ఇలాంటి చూసిన తర్వాత. వాళ్ళకు కూడా సార్ నేను కూడా ఆపరేషన్ చేసుకొని నేను కూడా పిచ్చి అఘోరి అయ్యి రోడ్ల మీద తిరుగుతా, నన్ను కూడా ఎవరో ఒకరు ఫాలో అవుతారని చెప్పి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే మనకు లైలా మజులు కనిపించరు, వీళ్ళే కనిపిస్తారు. అంటే ఇప్పుడు సామాన్య ప్రజలు కూడా అట్లా చేసి మేము ఏదో ఒకటి చేసి మేము కూడా ఫేమ్ అవుతాము అని చెప్పి అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కదా. మేడం మనం రీల్స్ చూస్తున్నాం కదా, ఎంత దరిద్రం ఉంది రీల్స్. ఇంట్లో సంసారాలు బయట పెట్టుకుంటుండ్రు. మొగుడు భార్య వంగి ఉడుస్తుంటే అది పెడుతున్నాడు దళిద్రులు. అంటే వీళ్ళకు ఒక సోషల్ మీడియాని ఎట్లా మనం వాడుకోవాలి, ఎంత దరిద్రంగా వాడుకుంటున్నారంటే ఆ సోషల్ మీడియాని ఒక మెసేజ్ ఇన్ఫర్మేషన్, అది ఆ ఇన్ఫర్మేషన్ వీళ్ళు ఏం చేస్తున్నారు, దుర్దేశము, పనులు చాతగాక ఇంట్లోండి భార్యతో వంట ఎలా వండుతుంది, భార్య ఎలా తినిపిస్తుంది, బెడ్రూమ్ సంగతులు అంతా బయట పెట్టేది ఏంది? ఇది సమాజాన్ని ఎక్కడ తీసుకుపోతుండ్రు వీళ్ళు. ఆపాలండి, ఖచ్చితంగా ఆపాలంటే ఇలాంటి వాళ్ళు ఫస్ట్ లోపల పోవాలి, మళ్ళీ రావద్దు బయటికి, సమాజంలో రావద్దు. ఈ పిల్ల కూడా వీలైతే ఈ పిల్లకు మళ్ళీ ఆ పిచ్చోడు కావాలంటే ఇద్దరిని పిచ్చి హాస్పిటల్లో పడేసేయాలి, మళ్ళీ రాకుండా. ఇదే నేను కోరుకుంటున్నా మీ మీడియా పరంగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. సో చూస్తున్నాం కదా, అంటే ఇప్పుడు అఘోరి ఏదైతే అరెస్ట్ అయిందో తనకి ఇలానే కంటిన్యూస్గా శిక్ష అనేది పడాలి. అదే విధంగా వర్షిని కూడా రీహాబ్లో ఉంచేసి తన మెంటల్ స్టేటస్ని నార్మల్గా వచ్చిన తర్వాతే బయటికి పంపించాలి. అదే విధంగా ఏదైతే ఇప్పుడు వర్షిని నాకు శ్రీనివాస్ కావాలి అని అంటుందో, శ్రీనివాస్ వర్షిని కావాలి అని అనుకుంటున్నారో, ఇది మన సొసైటీకి విరుద్ధం. కాబట్టి వీళ్ళిద్దరూ దూరంగానైనా ఉండాలి. లేకపోతే శ్రీనివాస్ మారి అయినా కూడా నార్మల్గా ఉండి వర్షిణిని వదిలేస్తే తన ఫ్యామిలీ కూడా బాగుంటుంది. అదేవిధంగా సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చే విధంగానైతే వీళ్ళిద్దరిని శిక్షించాలి అని చెప్పేసి అయితే కోరుతున్నారు.